ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు. ఏది జరుగుతుందో తెలుసు దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని కొన్ని ఆపుతాడు, కొన్ని కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడతాడు. చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు, కాపాడతాడంతే, విఘ్నం రాకుండా చూస్తాడు. అంతటి మహానుభావుడు విఘ్నే